నేను గౌరవ సభ్యుని కన్సర్న్ కు ధన్యవాదాలు. బలహీన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సర్న్ ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జీవో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం చెప్ప వాళ్ళే అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ సంబంధించి మేము బీసీ కమిషన్ చేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపితం ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించదలుచుకోలేదు. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిషన్ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉన్నాం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోతనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలహీన వర్గాల శాఖ. వారికి విజ్ఞతకు వదిలేస్తాను.